విధంగా చెప్పాలంటే ఒక మంచి అభిషక్తులు, ఆరాధికులు, దేవుని హృదయానుసారం ఇంకా అనుసరించేటువంటి ఒక టీంని సిద్ధపాటు చేశాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నా నోరు జ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము వచ్చినదై. ఇప్పుడు ఈ మాటల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే మన వరకు తీసుకోవాలంటే, నా హృదయం చింతిస్తుందయ్యా, నా హృదయం బాధతో ఉందయ్యా, నా హృదయం రోగముతో ఉందయ్యా, నా హృదయం బలహీనతతో ఉందయ్యా. గతించిన వారములో జరిగిన సంఘటనలను బట్టి, సమస్యలను బట్టి, బలహీనతలను బట్టి అయ్యా నా హృదయం వేధిస్తుందయ్యా అంట. అవునా? ఇక్కడ అంటున్నాడు, నా హృదయము, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకం, జ్ఞానానికి, వివేకానికి, సంపదకు, అభివృద్ధికి, క్షేమానికి మూల కారకుడైన ప్రభువైన యేసు క్రీస్తు చేత నింపబడితే, ఆయన వైపు చూస్తే మన జీవితాలు, మన హృదయాలు, మన స్థితిగతులు టోటల్గా మార్చబడతాయి. హల్లెలూయా చెప్దామా? 2 చేతులు పైకెత్తుదామా? 2 నిమిషాలు లేచి నిలబడండి. మనం